నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కేరళ ప్రభుత్వం మెడికల్ వేస్ట్ ను తమిళనాడు జిల్లాల సరిహద్దుల్లో వదిలిపెడుతూ ఉండడం ఇరు రాష్ట్రాల మధ్య సరికొత్త వివాదానికి కారణమైంది. కేరళలోని పలు ఆసుపత్రులకు సంబంధించిన బయోమెడికల్ వేస్ట్, ప్లాస్టిక్ వ్యర్థాలను తమిళనాడు, కేరళ సరిహద్దుల్లోని గ్రామాల్లో పడేసి వెళ్లారు. తిరువనంతపురం ప్రాంతీయ క్యాన్సర్ సెంటర్, క్రెడెన్స్ ప్రైవేట్ హాస్పిటల్ నుండి పెద్ద మొత్తంలో ఈ మెడికల్ వేస్ట్ ను తీసుకుని వచ్చి తమిళనాడులోని కొడగనల్లూరు, పాలవూరు గ్రామాల్లో డంప్ చేశారు. భూ యాజమానులు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా కేరళకు చెందిన వ్యర్థాలను తమ భూముల్లో పడేస్తున్నారని స్థానిక రైతులు ఆరోపించారు. డంపింగ్ చేసిన కొన్ని రోజుల తర్వాత దానిని కాల్చివేసి ఆ తర్వాత కొత్త లోడును అక్కడ వేస్తున్నారట. రాత్రిపూట డంపింగ్ చేయడంతో నిందితులను పట్టుకోలేకపోతున్నామని గ్రామస్తులు తెలిపారు. గత నెలలో సూతమల్లి పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు కేసు నమోదు చేయకపోవడంతో డిసెంబర్ 2న సీఎం స్పెషల్ సెల్ కు కూడా ఫిర్యాదు చేశామన్నారు గ్రామస్తులు. అయినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. టాస్మాక్ అవుట్లెట్, పేపర్ మిల్లు, కార్వి సమీపంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా లారీలను గుర్తించవచ్చని, కానీ పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టడం లేదని ఆరోపించారు. 40 ఎకరాల్లో 5 చోట్ల వ్యర్థాలను పారబోసిన పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలాన్ని ఇప్పటికీ సందర్శించలేదని స్థానికులు వాపోయారు. బయోమెడికల్ వ్యర్థాలతో కలుషితమైన నీటిని తాగడం వల్ల ఆ ప్రాంతంలోని మూగ జీవాలు ఇటీవల అనారోగ్యానికి గురయ్యాయి. రాబోయే రోజుల్లో తమకు ఏమవుతుందోననే భయం ప్రజలను వెంటాడుతూ ఉంది. ఈ పరిణామాలపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమిళనాడు సరిహద్దు జిల్లాలను బయోమెడికల్, ప్లాస్టిక్, మాంసం వ్యర్థాల డంపింగ్ గ్రౌండ్ గా కేరళ వాడుకుంటోందని అన్నామలై ఆరోపించారు. తమిళనాడులో వ్యర్థాలను వదిలేయకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని డీఎంకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేరళ ఇదే పద్ధతిని కొనసాగిస్తే వ్యర్థాలను తిరిగి రాష్ట్రానికి పంపించే ఏర్పాటు చేస్తామని అన్నామలై హెచ్చరించారు. కావేరీ జలాల వంటి అంశాలతో పాటు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాజీ పడుతున్నారని అన్నామలై ఆరోపించారు. ఇప్పుడు డంపింగ్ యార్డులుగా తమిళనాడు మారడానికి కేరళకు అనుమతించిందని అన్నామలై విమర్శించారు. తెనాస్కి, కన్యాకుమారి జిల్లాల నుంచి కేరళకు అక్రమంగా ఖనిజాలు తరలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని అన్నామలై ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు, ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, డీఎంకే ప్రభుత్వానికి ఈ అక్రమాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఉందని ఆరోపించారు. వ్యర్థాల డంపింగ్ ను పరిష్కరించడానికి, తమిళనాడు సరిహద్దు జిల్లాలను రక్షించడానికి తక్షణమే జోక్యం చేసుకోవాలని అన్నామలై పిలుపునిచ్చారు.